చూస్తాననుకున్నావు కదా, నువ్వు రాత్రి వచ్చినప్పుడే నేను చూసేది. నా ముఖాన్ని నిప్పులు పాసి నీ ఆనందాన్ని నువ్వు చూసుకున్నావు. నీ కారణంగా నా పసుపు కుంకాలు పుక్కిపోయి పసిబిడ్డలతో నేను పడరాని పాటలు పడ్డాను. ఇంకేం బాగుంకుందామని వచ్చా, ఏం మిగిలిందని వచ్చావు, ఏ దుకాణాన్ని ధ్వంసం చేయడానికి మళ్ళీ వచ్చావు. అమ్మా, నువ్వు చేసిన పాప పని పిశాచంలా వెంటాడుతూనే ఉంది. అందుకే మోహన్ నీ మీద పగబట్టి ఉన్నాడు. వాడికంత పడక ముందే వెళ్ళిపో అమ్మా, లేకపోతే వాడు నీ ప్రాణం తీస్తాడు. వెళ్ళిపో అమ్మా. ఎక్కడికి వెళ్తాం? నా కుటుంబానికి సంబంధించిన ఏ విషయం నా కంటపడకుండా దాటిపోని పని. చండాలు 18 సంవత్సరాలుగా నీ నీచ ప్రవర్తన పాము విషంలాగా మా కుటుంబాన్ని దహించి పెడుతుంది. అందరూ వేరేది చూపుతున్నా ముఖం చాటేసుకు బతికాను. నువ్వు మా జీవితాల్లో ఏర్పరిచిన మచ్చ మాపుకోవడానికి ఎన్నో దానధర్మాలు చేశావు. అయినా నువ్వు చేసిన చండాల మాసిపోలేదు. ఆ మంటలు ఆపుకోవడానికి నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఇల్లు విడిచిపెట్టి లేదా ఇంతవరకు ఈ కుటుంబం లేచిపోయిన వాళ్ళ కుటుంబాన్ని అనిపించుకో. ఇక ముందు హస్తకుల కుటుంబాన్ని అనిపించుకోవాలి. వెళ్ళు. నువ్వా? మంగళప్రదమైన రాధలాంటి అమాయకురాలకు నువ్వు తల్లివా? అవినీతి అమంగళం మూర్తిభవించిన కొలట. రాత్రి నీ కూతురు తెలిసిన తర్వాత నా ప్రేమ చచ్చిపోయింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. వెంటనే నేను రాధను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. తమ్ముడు, అంత మాటలకు రాధ నిన్నే నమ్ముకుంది, నీ మీదే పంచి ప్రాణాలు పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు కాదంటే అది బ్రతకదు. నాకే శిక్ష విధించినా నేను భరిస్తాను, కానీ దానికి మాత్రం అన్యాయం చేయదు తమ్ముడు. అది జరగాలంటే నువ్వు జీవించి ఉండకూడదు. నీలాంటి దరిద్రాలు కూతురు కాకంటే తల్లి తండ్రి లేని అనాథగానే రాధను ఆనందంగా పెళ్లి చేసుకుంటా. తమ్ముడు, అసలు ఇంత జరిగాక నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావు? ఏంటో బట్టి చావకూడదు. విచిత్రంగా ఉంది. అందుకే చూసి చూసి తన బిడ్డను ఒక దౌర్భాగ్యుల కుటుంబంలో పడేయటం ఇష్టం లేక కూతురుతో సహా వెళ్ళిపోయి ఉంటుంది. చిరంజీవి రాధను ఆశీర్వదించి. అమ్మా, ఇన్నేళ్లుగా నేను కన్న కలలు ఇప్పుడు పండాయమ్మా. తల్లిని తండ్రిని నేనే అయి నిన్ను పెంచిన కష్టం ఈనాటికి ఫలించింది. ఒక మంచి చోట నువ్వు పడుతున్నావు, అది నాకెంతో సంతోషం. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న రాము ఎవరో కాదమ్మా, నీ చిన్న మామయ్య. చాలా ఉత్తముడు, మంచివాడు. చిరంజీవి మోహన్ నీకు మార్గదర్శకుడు. నీ అత్తగారు నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటుంది. నేను దౌర్భాగ్యురాలి, సమాజం నన్ను స్వీకరించదు. ఈ స్థితిలో నేను నీతో ఉంటే నీ భవిష్యత్తు దెబ్బతింటుంది. నేను నీకు అడ్డు తొలగిపోతున్నాను. చిరంజీవి మోహన్ రాముడు ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుని క్షమించగలిగితే అదే నాకు 10,000. నా గురించి బాధపడి అనవసరంగా నీ 100 ఏళ్ల బ్రతుకు పాడు చేసుకోకు. అమ్మ మాట కాదనవుగా
నీ తల్లి శాంత. శాంత అయితే ఈ రాధ శాంత కూతురు. అయితే రాధ ఏమైనట్టు? తను చేసిన నిర్వాహానికి తమ్ముళ్ళు సంతోషిస్తారనా మళ్ళీ వచ్చింది. తన కూతురు బంధంతో ఈ ఇంటిని శాశ్వతంగా అవమానించాలని పుట్టతున్నా వచ్చింది. అమ్మా, అది ఎంతో దూరం వెళ్ళు. ఎక్కడో సరే పట్టుకొచ్చి పగలించుకుంటాను. పుట్టుకొచ్చిన ఆడబిడ్డని ఆదరించలేని దౌర్భాగ్య భగవంతుడా, నాకెందుకు సాగు రాదు తండ్రి, నాకెందుకు సాగు. బాధపడతామ్మా. ఇన్నేళ్లుగా అన్నయ్య అక్కయ్య మీద పగలైపోయినాడు. కానీ నేను మాత్రం పరితపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు మరొక రకంగా సంబంధం పెరిగింది, బంధం దగ్గరైంది. ఏ దారుణం జరగకముందే అక్కయ్యని నేను రక్షించి తీసుకొస్తానమ్మా. తమ్ముడు, తమ్ముడు, దయచేసి ఏ ఘర్షణకి తలపెట్టద్దు. వద్దు తమ్ముడు, నేను పాపిష్టిదాన్ని, నన్ను చావని. చేతుల జీవితాన్ని ఇలా ధ్వంసం చేసుకోవటం పాపం అక్క. నా మాట రాబెడతాం. వద్దు తమ్ముడు, వద్దు. అసలు నీ జీవితాన్ని ఇలా నాశనం చేసిన దుర్మార్గుడు ఎవరు చెప్పు. తమ్ముడు, పాత పగలు రెచ్చగొట్టి ఎన్నో జీవితాలకు నా కథ అడ్డు రాకూడదు. నా కథ ఇలాగే ముగిసిపోని. సరే, నేను కూడా నీతో పాటే వస్తాను పద. తమ్ముడు, ఆ మాట మాత్రం అనొద్దు. నా మూలంగా నీ జీవితం నాశనం చేసుకోవద్దు. అయితే ఆయన ఎవరో చెప్పు. చెప్తాను, కానీ నాకు మాట ఇవ్వాలి. నువ్వు అడిగేదేమిటో నాకు తెలుసక్క. నా వల్ల బావగారికి ఏ ప్రమాదం నేను మాటిస్తున్నాను. చెప్పు. ఆయన పేరు ఈ దర్శనపల్లి ధర్మారావు తలుచుకుంటే నిన్నేమైనా చేయగలడు, కానీ ఏమీ చేయను. ఎందుకో తెలుసా? నువ్వు చాలా మంచి పిల్లవు. నేను చెప్పినట్టు వింటావు. చూడరాదా, నీకు కావాల్సినంత డబ్బిస్తాను. మీ అమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. మీరిద్దరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. ఈ ప్రాంతాల్లో మాత్రం ఉంటుంది. మేమేం చేసామని మాకు ఈ దేశ బహిష్కరణ, మీకు మాకు ఏమి సంబంధం? అది చెప్పను. అరిచి చచ్చినా సరే చెప్పను. వెళ్తారా లేదా? అయితే జీవితం అంతా ఇక్కడే ఇలాగే పడుంది. తప్పించుకోవడానికి ప్రయత్నం చేశావో జాగ్రత్త. చుట్టూ మనుషులు పెట్టున్నారు. దేవుడు కూడా కాపాడాడు. దేవుడి దాకా ఎందుకు